ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో జూన్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జూన్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 26/5/2025 10 AM. అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి 300 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూన్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 26వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 150 టికెట్స్ చొప్పున మాత్రమే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఒక టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ తో ఒక టికెట్ అంటే ఇద్దరు పర్సన్స్ కి ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, అక్క తమ్ముడు, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఈ హోమం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీ మొబైల్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు, ఆధార్ నెంబర్ తో కావచ్చు, వన్స్ ఒక్కసారి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ, ఆధార్ నెంబర్ కానీ కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:50 కల్లా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు, మీ డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మీ గోత్రం, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సిటీ, స్టేట్, పిన్ కోడ్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని రెడీగా పెట్టుకోవడం వలన టికెట్స్ బుకింగ్ టైంలో డీటెయిల్స్ ని మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఈ టికెట్స్ అనేవి ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా అంటే ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా ఈ టీటీ దేవస్థానమ్స్.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. మొబైల్లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కూడా మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ముందుగా మీ డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఈ టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు అండి. ఇలా ఎవరైతే ఆన్లైన్ లో ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా మీరు ఏ తేదీకి అయితే ఆ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీలో ఉదయం 8:30 కల్లా అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో మీరు రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేశాక ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అక్కడ జరిగే హోమంలో పాల్గొనాలి. హోమం అయిపోయిన తరువాత అక్కడి నుంచి మీరు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అనుమతిస్తారండి. జూన్ నెలకి సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఉన్న చివరి అవకాశం అండి ఇది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఖచ్చితంగా ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం 9:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్, టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ జూన్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 26/5/2025 at 10 AM. అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో జూన్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే 26వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్
ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో జూన్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారి మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే తిరుమలలో మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తిరుమలలో స్వామి వారికి ఏ విధంగా అయితే మొదటి గడప ఆర్జిత సేవలు నిర్వహిస్తారో సేమ్ అదే విధంగా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో కూడా మొదటి గడప ఆర్జిత సేవలు నిర్వహిస్తారండి. సో మొదటి గడప ఆర్జిత సేవలలో పాల్గొన్న అనుభూతిని పొందాలి అనుకుంటే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కావచ్చు, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కావచ్చు, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కావచ్చు, ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, వేదాశీర్వచనం, అష్టోత్తర శత కలశాభిషేకం, ఇలా ఈ మొదటి గడప ఆర్జిత సేవల్ని ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో బుక్ చేసుకొని మీరు ఆ సేవల్లో పాల్గొంటే మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొన్న అనుభూతిని పొందవచ్చు. అలాగే ప్రతి నెలలో కూడా ఆన్లైన్ లో తిరుమల శ్రీవారి మొదటి గడప ఆర్జిత సేవలకి మీరు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు తిరుమలలో కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కీ డిప్ లో మొదటి గడప ఆర్జిత సేవలకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటే ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మీరు మొదటి గడప ఆర్జిత సేవలకి సెలెక్ట్ అయినప్పుడు తిరుమలలో కూడా మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొన్న అనుభూతిని పొందవచ్చు. కాకపోతే ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో అయితే ఈ మొదటి గడప ఆర్జిత సేవలు అనేవి లక్కీ డిప్ బేస్డ్ కాదండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్. అంటే ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో కూడా ఈ మొదటి గడప ఆర్జిత సేవల్ని బుక్ చేసుకొని మొదటి గడప సేవల్లో పాల్గొన్న అనుభూతిని పొందగలరు. ఈ టీటీడీ లోకల్ టెంపుల్ మొదటి గడప ఆర్జిత సేవల్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలని ఇప్పుడు ఒకసారి తెలియజేస్తానండి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో ఈ టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి టీటీడీ లోకల్ టెంపుల్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెంపుల్ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ ఒకసారి క్లిక్ చేశారు అంటే లోకల్ టెంపుల్ నేమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురం, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలాయగుంట, సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీనివాస టెంపుల్ తిరుచానూరు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నారాయణవనం, ఇలా ఈ లోకల్ టెంపుల్ నేమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ లోకల్ టెంపుల్స్ లో మీరు ఏ టెంపుల్ కి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టెంపుల్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ తిరుపతి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఏ సేవలు అయితే ఉంటాయో ఆ సేవలన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. కుంకుమార్చన, వేదాశీర్వచనం, ఊంజల్ సేవ, పవిత్రోత్సవం, ఇలా గోవిందరాజస్వామి టెంపుల్లో ఏ సేవలు అయితే ఉంటాయో ఆ సేవలన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మే నెలలో 28, 29, 30, 31, 4 తేదీలకి కొన్ని సేవలు అవైలబుల్ లో ఉన్నట్టు ఈ విధంగా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మే 30వ తేదీని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకుంటే ఆ తేదీలో గోవిందరాజస్వామి వారి ఆలయంలో కుంకుమార్చన సేవా టికెట్స్ 44 అవైలబుల్ లో ఉన్నాయి. ఊంజల్ సేవా టికెట్స్ 47 అవైలబుల్ లో ఉన్నాయి. వేదాశీర్వచనం సేవా టికెట్స్ 45 అవైలబుల్ లో ఉన్నాయి. మీరు ఏ సేవనైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సేవని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సేవని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. జనరల్ డీటెయిల్స్ వద్ద మెయిల్ ఐడి, సిటీ, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్, ఫిలిగ్రామ్ డీటెయిల్స్ వద్ద ఎవరైతే ఇద్దరు పర్సన్స్ ఆ వేదాశీర్వచనంలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఇద్దరి డీటెయిల్స్ ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలంటే ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే అమౌంట్ పే చేయడానికి పేమెంట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో వేదాశీర్వచనంకి ఒక టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ అలో చేస్తారు. సో మీరు అమౌంట్ అనేది పే చేసి ఆ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా శ్రీవారి భక్తులందరూ కూడా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో మీరు ఏ టెంపుల్ లో అయితే ఈ మొదటి గడప ఆర్జిత సేవల్ని జూన్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయండి. కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 25వ తారీఖు ఆదివారం రోజున 91,538 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 37,339 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల
తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,80,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ATGH వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు కొత్తగా ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే జూన్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.